రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్న ఓటుకు నోటు వ్యవహారం రోజురోజుకి ముదిరి పాకాన పడుతోంది. దీనిని కొందరు రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న గొడవగా చిత్రీకరిస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావులు ఇద్దరూ సమఉజ్జీవులైన ఇద్దరికి రాజకీయంగా ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. ఏపీ పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా విషయాల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకుని అభివృద్ధిలో పోటీ పడాల్సిందే కానీ ఎవరు ఎంతమంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుండి ఆకర్షించారు, ఎవరెవరు ఎన్ని కేసులు పెట్టారు అన్నది కాదు. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అరెస్ట్ నుండి టీఆర్ఎస్ కు చెందిన టీ న్యూస్ ఛానల్లో నామినేట్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో తాను మాట్లాడిన ఆడియో టేపులు ప్రసారం కావడంతో ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు ఈ గొడవను సీమాంధ్రులపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దాడిగా చిత్రీకరించారు. అందులో భాగంగానే హైదరాబాద్ లో సీమాంధ్రులపై జరుగుతున్న దాడులను ఏకరువు పెడుతూ హైదరాబాద్ లో విభజన చట్టంలో ఉన్న సెక్షన్ 8 అమలుపై గళమెత్తారు. అంతటితో ఆగకుండా నీకు ఏసీబీ ఉంటే నాకు ఏసీబీ ఉంది, నీకు పోలీసులుంటే నాకు పోలీసులున్నారు అంటూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు. నాకు ఏసీబీ ఉంది, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. అంతేకాకుండా సీమాంధ్రలో కేసీఆర్ కు వ్యతిరేకంగా నమోదైన పోలీస్ కేసుల పర్యవేక్షణకు ఒక సిట్ ను కూడా ఏర్పాటు చేశారు. తాను మాట్లాడినట్టు వచ్చిన ఆడియో టేప్లు ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానల్ కు నోటీసులు ఇవ్వడమే కాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిఐడి దర్యాప్తుకు కూడా ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంలో మనకు ఒకటి మాత్రం అర్థం అవుతుంది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన వ్యవస్థలు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలు చెప్పు చేతల్లో ఉంటున్నాయి. గత కేంద్ర ప్రభుత్వ కాలంలో సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మార్చేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. అంటే కాంగ్రెస్ పార్టీ సిబిఐకి ఎలాంటి మసి అంటించిందో అర్థమవుతుంది. సిబిఐ, సిఐడి, ఏసీబీ మొదలుకుని రాజ్యాంగబద్ధ వ్యవస్థలను పాలక పక్షాలు కనుసైగలతో శాసిస్తుంటే ఇక సామాన్యుడికి న్యాయం ఎక్కడ జరుగుతుంది?